సిక్స్ టీవీ. సవరించిన చట్టం ప్రకారం హిట్ అండ్ రన్ కేసుల్లో జైలు శిక్షను పెంచడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో దేశవ్యాప్తంగా డ్రైవర్లు తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఎవరైనా ప్రమాదం చేసి ఆ ప్రమాదం జరిగిన స్థలం నుండి పారిపోయినట్లయితే, అలాగే వారు చేసిన ప్రమాదాన్ని సకాలంలో పోలీసులకు నివేదించకుండా తప్పించుకోవాలని చూసినట్లయితే వారికి ఐపీసీ ప్రకారం 10 లక్షల వరకు జరిమానా, అలాగే 10 సంవత్సరాల జైలు శిక్ష తప్పనిసరి చేశారు. అయితే బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ ను రద్దు చేసి కొత్త రూల్స్ ప్రకారం ఐపీసీతో ఈ శిక్షను అమలు చేయబడుతుంది అని ప్రకటన వెలువడంతో నిరసనలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇలాంటి కేసుల్లో జైలు శిక్ష తక్కువగానే ఉండేదట. కానీ ఉన్నట్టుండి దానిని పెంచడం వల్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ విషయంలో డ్రైవర్లు కొందరు మాట్లాడుతూ, కొన్నిసార్లు ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడికి చేరుకున్న ప్రజలు ఆగ్రహవేశాలకు లోనై తమపై దాడికి యత్నించిన సందర్భాలు ఉన్నాయని, అందుకే తాము ఆ ప్రమాద స్థలం నుండి వేగంగా పారిపోవాల్సి వచ్చిందని అంటున్నారు. అయితే ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త నిబంధనలు డ్రైవర్లకు శరాఘతంలా మారేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల తాము ఎక్కువ కాలం జైలు పాలవ్వడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయి కుటుంబాల వీధులు పాలవ్వడం వంటివి జరుగుతాయని అంటున్నారు. పైగా కొన్నిసార్లు ప్రమాదాలు ఎలా ఉంటాయనే విషయాలను సైతం డ్రైవర్లు వివరించారు. శీతాకాలంలో దట్టమైన పొగమంచు వల్ల ప్రమాదం జరిగితే దానిని డ్రైవర్లు ఎలా నియంత్రించగలరు చెప్పాలని నిలదీస్తున్నారు. కన్ను పొడుచుకున్న మంచు పొరల్లో అవతల ఏముందో చెప్పలేని స్థితిలో కూడా డ్రైవర్లు డ్రైవింగ్ చేయక తప్పదని, అలాంటి స్థితిలో ప్రమాదం జరిగితే పరిస్థితి తమ చేతుల్లో ఉండదని అన్నారు. అలాంటి వాటికి కూడా తమను ఏళ్లకి ఏళ్లు జైలు పాలు చేయడం సమంజనం కాదన్నారు. ఈ కొత్త రూల్స్ ని పూర్తిగా తొలగించాలని, లేదంటే జైలు శిక్షని బాగా తగ్గించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంతేకాక అనేక మంది వాహన డ్రైవర్లు నిరసన తెలుపుతూ రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నిరసనలు కొన్ని పట్టణాల్లో ప్రజలకు అవాంతరాలు తెచ్చిపెట్టాయి. ఆందోళనకారులు రాస్తారోకోలు చేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బస్టాండ్లలో నిలిచిపోక తప్పలేదు. కార్ డ్రైవర్లు దగ్గరుండి ప్రైవేట్ బస్సు డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రభుత్వ బస్సు డ్రైవర్లు కూడా నిరసనలో భాగస్వాములయ్యారు. ఈ నిరసనలకు సంబంధించిన వీడియోలను స్థానిక ప్రజలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 6 టీవీ.